హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, టెక్నో బ్రాండ్ తెలుసు కదా, వీళ్ళు మన ఇండియాలో స్మార్ట్ ఫోన్లు అమ్ముతూ ఉంటారు. వీళ్ళే కూడా కొన్ని పాపులర్ మోడల్స్ ఉంటాయి. అండ్ వెరీ రీసెంట్గా లాంచ్ అనేవి కూడా చాలా సక్సెస్ అయిపోయిన స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా తీసుకొస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. అది కూడా టాప్ నాచ్ హార్డ్వేర్తో చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే వీళ్ళు కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ని లాంచ్ చేయబోతున్నారు. అది కూడా ఫుల్గా మెటల్ బిల్డ్తో, తక్కువ సైజ్తో, స్లిమ్ డిజైన్తో, లైట్ వెయిట్తో అండ్ లేటెస్ట్ కాన్ఫిగరేషన్తో, అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజింగ్లో వీళ్ళు ఒక ల్యాప్టాప్ని తీసుకురాబోతున్నారు. దీని పేరు టెక్నో మెగాస్టార్ బుక్ అనమాట. అదే టెక్నో మెగా బుక్ T1. దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. అండ్ ఈ ల్యాప్టాప్ నేను అరౌండ్ ఒక 1 వీక్ నుంచి వాడుతున్నాను. అండ్ దీని క్వాలిటీ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఫాస్ట్గా ఉంది, ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది, ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ చాలా ఫీచర్స్ వీళ్ళు ఈ ల్యాప్టాప్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో దీన్ని ఈరోజు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. అండ్ ఇది గ్లోబల్గా ఒక 5-6 కలర్లు దాకా ఉన్నాయి. బట్ మన ఇండియాలో మాత్రం 3 కలర్లు తీసుకురావచ్చు. ఒకటి స్పేస్ గ్రే, రెండోది మన దగ్గర ఉంది డెనిమ్ బ్లూ, అండ్ మూడోది మూన్ సిల్వర్ అనే ఒకటి ఉంది, మూన్ షైన్ సిల్వర్ ఏదో ఉంది. సో 3 కలర్లు ఉంటాయి. నా దగ్గర ఉంది డెనిమ్ బ్లూ అనే కలర్. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా నాకైతే అనిపించింది. బాక్స్ మీద మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెక్నో మెగా బుక్ అని ఉంది, 2B మెగా అని ఉంది. అండ్ ఇది ఇంట్రెస్టింగ్లీ ఈ సంవత్సరం రెడ్ డాట్ విన్నర్ కూడా ఇది. సో ఇది ఒక సర్టిఫికేషన్ కూడా వీళ్ళు తీసుకున్నారు. అండ్ అవార్డులు ఇవన్నీ ఇక్కడ ఏదో వేశారు వీళ్ళు. అండ్ రైట్ సైడ్ మీకు ఇక్కడ మీకు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. మోడల్ T1, అలాగే మన దగ్గర ఉంది డెనిమ్ బ్లూ, ఇంటెల్ i5 వేరియంట్ మన దగ్గర ఉంది. యాక్చువల్గా దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. i3 వేరియంట్, i5 వేరియంట్, అలాగే i7 వేరియంట్. i3 వేరియంట్లో 8GB 512GB ఉంటుంది. i5 వేరియంట్లో 16GB 512GB ఉంటుంది. i7 వేరియంట్లో మాత్రం 16GB 1TB ఉంటుంది. ఇది టాప్ మోడల్ అనమాట. అండ్ మన దగ్గర ఉంది i5 వేరియంట్, 16GB 512GB వేరియంట్, ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్స్ ఉంటాయి. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్ని దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో కూడా వస్తుందన్నమాట. సో బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే మెగా అని రాస్తుంటుంది. బాక్స్ లోపల ఆబ్వియస్గా మీకు ఒక ల్యాప్టాప్ ఉంటుంది. మన దగ్గర ఉంది డెనిమ్ బ్లూ అనే కలర్ అండ్ ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఛార్జింగ్ అడాప్టర్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఉన్న డెనిమ్ బ్లూ కలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ పైన మీకు ఒక టెక్స్చర్ డిజైన్లో మెగా బుక్ అని రాసి ఉంటుంది. ఇది మాత్రం కొంచెం కూల్గా అనిపించింది నాకు. అండ్ ఫుల్గా ఇది మెటల్ బిల్డ్తో వస్తుంది, 14.mm థిక్నెస్తో వస్తుంది. స్లిమ్గానే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ మీకు ఇది 1.5 కేజీన్నర వరకే ఉంటుంది. అది కూడా ఫుల్ మెటల్ బిల్డ్తో వీళ్ళు ఇంత తక్కువ వెయిట్లో ఆఫర్ చేస్తున్నారంటే కొంచెం మంచి విషయమనే చెప్పాలి. అలాగే ఇక్కడ మీకు టెక్నో బ్రాండింగ్ ఉంది. అండ్ బాటమ్ సైడ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. అలాగే 2 స్పీకర్లు ఉంటాయి, 2.5 వాట్ స్పీకర్లు. అండ్ సీరియల్ నెంబరు, బ్రాండింగ్ ఇలాంటివన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద పోర్ట్స్, మీకు లెఫ్ట్ సైడ్ ఏమో ఒక లాక్ ఉంటుంది, అలాగే ఒక Type-C పోర్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఛార్జింగ్ కోసం. HDMI పోర్టు, USB 3.0, అలాగే ఇక్కడ ఇంకొక Type-C ఉంటుంది. ఇది మీకు మల్టీపర్పస్ అనమాట, ఛార్జింగ్ అలాగే మీకు డేటా ట్రాన్స్ఫర్లకు యూజ్ అవుతుంది. రైట్ సైడ్ 3.5 హెడ్ ఫోన్ జాకు అండ్ ఒక USB 3.1 ఒకటి ఉంటుంది, ఇంకొక USB 3.0 ఉంటుంది. మైక్రో SD స్లాట్ ఉంటుంది, ఒక మైక్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో మీకు మొత్తం 2 మైక్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా టెక్నో వల్ల VOC టెక్నాలజీ అని ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు 2 మైక్లు ఆఫర్ చేస్తారు. ప్లస్ మీకు ENC సపోర్ట్ కూడా దీనికి ఉంది. అలాగే కొన్ని ఆడియోకి సంబంధించిన కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా వీళ్ళు ఈ టెక్నో వల్ల VOC అనే వీళ్ళ ఓన్ టెక్నాలజీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే దీంట్లో DTS X లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఫ్లిప్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సింగిల్ ఫింగర్తో అయితే అంత ఈజీగా అయితే ఏం రావట్లేదు. బట్ ఓకే తీయొచ్చు, కానీ సింగిల్ ఫింగర్తో అయితే మీకు కొంచెం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా మెటల్ బిల్డ్ కావడం వల్ల కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇది 180 డిగ్రీస్ ఫ్లెక్స్ కూడా అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా, 180 డిగ్రీస్ ఫ్లెక్స్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ కీప్యాడ్ ఏదైతే ఉందో ఇది మల్టీ లేయర్లు, అంటే మీకు బ్యాక్లైట్ ఉంటుంది, మల్టీ ఫంక్షనల్ అనమాట. అది డిఫరెంట్ స్టైల్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కస్టమైజబుల్ కీప్యాడ్ని ఇచ్చారు వీళ్ళు ఆ బ్యాక్లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని. అండ్ ఇక్కడ మీకు పవర్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ రిజిస్టర్ చేసుకుంటే ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ కీప్యాడ్ డిజైన్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఫింగర్లకు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. అలాగే మీకు మంచి ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ రెగ్యులర్గా అన్ని ల్యాప్టాప్స్లో వచ్చే సైజులోనే ఉంది. అండ్ ఇది కూడా కొంచెం ఫాస్ట్గానే ఉంది. అండ్ తడి తగిలినప్పుడు మాత్రం కొంచెం గ్రిప్ లాక్ అవుతుంది. అండ్ అంత ఫాస్ట్గా ఏమీ లాక్ అవ్వట్లేదు, కానీ ఓకే అనేలాగే ఉందన్నమాట.
అండ్ తడి ఉన్నప్పుడు ఫింగర్లకు తడి ఉన్నప్పుడు మాత్రం స్లోగా ఉంది, నార్మల్గా అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ ఇంటెల్ ఐరిస్ ఎక్సీ బ్రాండింగ్ గ్రాఫిక్స్, అలాగే ఇంటెల్ కోర్ i5 అని రాస్తుంది. రెడ్ డాట్ విన్నర్ స్టిక్కరింగ్ చేసుకున్నారు వీళ్ళు. అండ్ రైట్ సైడ్ టీయూవీ రీన్లాండ్ సర్టిఫికేషన్ లాంటివి ఉన్నాయి, DTSX. అండ్ ఇక్కడ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అండ్ మిడిల్లో టెక్నో బ్రాండింగ్ ఉంది. పైన మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫుల్ హెచ్డి కెమెరా. దాని క్వాలిటీ ఓకే, ఈ జనరల్గా ల్యాప్టాప్స్లో వచ్చే క్వాలిటీ బాగానే ఉంటుంది, అలాగే ఉందన్నమాట ఇది. అండ్ ఇది మీకు 15.6 ఇంచెస్ IPS ప్యానల్ని దీంట్లో యూజ్ చేస్తారు. 350 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. డే లైట్ కండిషన్లో మీకు ఓకే కనిపిస్తుంది, బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో ఉన్నారు, ప్రాజెక్టులు చూసుకుంటున్నారు, ఇలాంటి వాటికైతే ఇది బాగానే కనిపిస్తుంది. అండ్ ఇండోర్ కండిషన్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. నేను రకరకాల వీడియోలు కూడా ప్లే చేసి చూసాను. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. దీంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇది ఫ్లిప్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా కొంచెం మంచిగానే స్మూత్గానే ఉంది. అలాగే ఇది మీకు చాలా బెటర్ బిల్డ్తోనే తీసుకొచ్చారు. ఫ్లిప్ డిజైన్ కూడా కొంచెం బెటర్గా స్మూత్గా నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్, ఇది విండోస్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ప్రీ రిజిస్టర్తో వస్తుంది. ఆఫీస్ సూట్ లాంటివి అయితే ఏమి దీంట్లో ఉండవు. అలాగే మీకు ఒకసారి స్టోరేజ్ అబ్జర్వ్ చేస్తే 16 GB ర్యామ్తో వస్తుంది. అలాగే మనకి 512 GB SSDలో అల్టిమేట్గా మీకు 440 GB మాత్రమే యూజబుల్ అనమాట, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, అది కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ ఓవరాల్గా ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ విండోస్ ల్యాప్టాప్ కాబట్టి దీంట్లో కొత్తగా వీళ్ళు కస్టమ్ స్కిన్స్ లాంటివి వేసే అవకాశం లేదు కాబట్టి అన్ని ల్యాప్టాప్స్లో ఉన్నట్టు దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ టెక్నో వాళ్ళు కొన్ని స్పెషల్గా ఆడియోకి సంబంధించిన టెక్నాలజీస్ ఏదో ఇంట్రడ్యూస్ కూడా చేస్తారు. అండ్ స్పీకర్ల క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ పోర్ట్స్ కూడా మనకి రీజనబుల్గా అన్ని కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే నాకు కూడా చాలా సాటిస్ఫాక్టరీగానే అనిపించింది. అండ్ క్వాలిటీ బాగుంది, సింగిల్ హ్యాండ్తో మనం క్యారీ చేయొచ్చు, అంత వెయిట్గా ఏమీ లేదు మెటల్ అయినప్పుడు కూడా. అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సాఫ్ట్వేర్ ఫాస్ట్గానే ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, స్పీకర్లు బాగానే ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ లాంటి ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఇది మీకు 70 వాట్ బ్యాటరీతో వస్తుంది, 65 వాట్స్ ఏమో ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారు. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే నియర్లీ ఇది 17.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో అది సరిపోతుంది జనరల్గా ఒక స్టూడెంట్కి కానీ జనరల్గా యూసెస్ కానీ ఇది చాలా చాలా ఎక్కువ అని చెప్పాలి. ఒకవేళ ప్రైస్ ఎంత పెడతారనేది మీకు నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు, ఫస్ట్ కామెంట్లోనో అలాగే డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అదొకసారి మీరు నోటీస్ చేయండి. సో ఇది టెక్నో మెగాస్టార్ బుక్కు సంబంధించిన మెగా బుక్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.